పేదవాడికో న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం ఏంటన్నది మరొకసారి చర్చకొస్తోంది. న్యాయ వ్యవస్థ ఇస్తున్నటువంటిదా? లేకపోతే పోలీసు వ్యవస్థలో లోపమా? లేదా రాజకీయ వ్యవస్థ కారణంగా దిగజారుడా అన్నది. డేరా బాబాకి 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. కారణం ఏంటి? ఒకటి మర్డర్, ఇంకోటి రేప్ కేసులకు సంబంధించి ధృవీకరించి నేరస్తుడుగా కన్ఫామ్ చేసి మరి జైలు శిక్ష పడింది. అతను సుప్రీంకోర్టు దాకా అప్పీల్కి వెళ్ళినా నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అని తేల్చెప్పింది. కానీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి జైళ్ల శాఖ వాళ్ళు, పోలీస్ శాఖ కలిపి అతనికి పదే పదే పెరోల్స్ ఇస్తున్నారు. ఈ లాస్ట్ 9 ఏళ్లలో 17 సార్లు పెరోల్ మీద వచ్చాడు. ఈ ఏడాది దాకా చూసుకుంటే 42 రోజులు పెరోల్ మీద ఉన్నాడు. ఆ తర్వాత మే నెలలో 30 రోజులు పెరోల్ మీద బయటకు వచ్చాడు. జూన్ 26ని జైలుకి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు 21 రోజులు పెరోల్ మీద బయటకు వచ్చాడు. అంటే ఈ ఏడాదిలోని ఈ 8 నెలల్లోనే 3 నెలల పాటు పెరోల్ మీదే బయట ఉన్నాడు. సాధారణంగా అత్యాచారం లాంటి నేరాల్లో శిక్ష పడే ఖైదీకి తరచుగా పెరోల్ ఇవ్వడం ఉండదు. ఏడాదికి ఒకసారి ఇవ్వడం కూడా కష్టమే. అట్లాంటిది మొదటి 8 నెలల వ్యవధిలోనే 3 నెలలు బయట ఉన్న డేరా బాబా రాజకీయ పలుకుబడి గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. జైల్లో సర్వసుఖాలు సమకూరుతున్నాయి అతనికని. వచ్చే ఏడాది పంజాబ్కి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా డేరా బాబా ఇలా వచ్చి ఆశ్రమంలో మంత్రాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది, వాళ్లే అతనికి సహకరిస్తున్నారన్నదే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం.